అందరికీ నమస్తే. కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్ మరోసారి తెర మీదకి వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్డు చాలా స్పీడ్గా పనులు అయిపోతున్నాయి. ఇంకా సంవత్సరానికో 2 సంవత్సరాలకు రీజనల్ రింగ్ రోడ్ అంతా ప్రారంభం కాబోతుంది. లేకపోతే ఇప్పటికీ పనులు భూసేకరణ లాంటివి, తర్వాత టెండర్స్ లాంటివి అంతా జరగబోతుంది. ఏదో మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మనం చూసినాం. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చాలా హడావిడి కనిపించింది. ఏదో కేంద్రం నుంచి ఆల్రెడీ జస్ట్ ఇట్లా అయిపోతుంది పని, ఇక్కడ మొత్తం భూసేకరణ అయిపోయింది, లేకపోతే మొత్తం అయిపోయినట్టుగా అసెంబ్లీ ముందు హడావిడి కనిపించింది. తర్వాత లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు, RRR మీద ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, రీజనల్ రింగ్ రోడ్ కాబోతుంది తెలంగాణకు అని. లాస్ట్కి ఏమైందంటే ఈ బడ్జెట్ కేటాయింపులో అసలు రీజనల్ రింగ్ రోడ్ అనే పేరే లేదు, దానికి ₹1 కూడా కేటాయించలేదు, అసలు ప్లాన్ ఏందో తెలియదు. రీజనల్ రింగ్ రోడ్లో అసలు సంగతి ఏంది? ఈ బడ్జెట్ చూసిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్లు ఇప్పట్లో పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2017 ముందు స్టార్ట్ అయింది అది. అసలు రీజనల్ రింగ్ రోడ్ అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉందా, రీజనల్ రింగ్ రోడ్ను పూర్తి చేయాలనుకుందా కేంద్ర ప్రభుత్వం అనేది పెద్ద అనుమానాస్పదంగా మారింది. మన దగ్గర మొత్తం 346 కిలోమీటర్లు రీజనల్ రింగ్ రోడ్ కోసం డిస్టెన్స్ అంతా కూడా 30,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని ఒక అంచనా ఒకటి నడుస్తున్నది. ఒక ప్రాథమిక అంచనా 30,000 కోట్లు. అది పెరగవచ్చు కూడా, ఎస్కలేషన్లో పోవచ్చు. లేట్ అయ్యే కొద్దీ భూముల ధరలు పెరగడము, లేకపోతే వివిధ ఎస్కలేషన్స్ దాన్ని తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు ఇదంతా కూడా కాస్ట్ పెరిగే కొద్దీ అది కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే మనకు మొత్తం నార్త్ సౌత్ 2 భాగాలుగా డివైడ్ చేసిండ్రు. నార్త్ భాగం అంటే మనకు నర్సాపూర్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ఆ ఏరియా నుంచి అంతా వస్తుంది 164 కిలోమీటర్లు. సౌత్కి వస్తే 182 కిలోమీటర్లు, చౌటుప్పల్, ఇబ్రాహీంపట్నం ఈ రూట్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఏమైందంటే భూసేకరణ 90% పూర్తయింది. కొన్ని గజ్వేల్ దగ్గర కొంత తర్వాత కొంత అక్కడక్కడ ఇంకా కొంత బెల్టుల్లో భూసేకరణ ఆగిపోయింది. భూసేకరణ కోసం రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుకు పోయినరు. లేకపోతే అసలు వీళ్ళు ఇచ్చే పరిహారం ఎంత, 3 ఇంతలు ఇస్తారు గవర్నమెంట్ రేట్కి. గవర్నమెంట్ రేట్ ఎకరాకు 2 లక్షలు ఉందనుకోండి, 2 లక్షలు ఉంటే 3 అంతలు అంటే 6 లక్షలు ఇస్తారు. 6 లక్షల రూపాయలకు ఎకర పొలం వస్తుంది ఏమన్నా, కనీసం పావెకర పొలం కూడా రాదు. కాబట్టి ఆ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కొన్ని అయితే ఇక్కడ గజ్వేల్ ఏరియాలో అయితే వాళ్ళకు రైల్వే లైన్లో పోయిందంట, ఆల్రెడీ రైలు వచ్చింది, రైల్లో పోయింది. తర్వాత ఈ మల్లన్న సాగర్లో పోయింది, తర్వాత కొండపోచమ్మ దానిలో పోయింది, తర్వాత మళ్ళీ ఉన్నది ఇప్పుడు దీనిలో పోతుంది, రీజనల్ రింగ్ రోడ్లో పోతుంది. ఒకటే రైతులవి 2 సార్లు 3 సార్లు పోయిన ఆ ఏరియాలో, గజ్వేల్ ఏరియాలో. కాబట్టి వాళ్ళంతా అబ్జెక్షన్ చేస్తున్నారు, అసలు వేరేది తీసుకోపోండి, అలైన్మెంట్ మార్చండి, ఇదేం అలైన్మెంట్ అని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. 90% భూసేకరణ అయిపోయింది, ఇంకా టెండర్స్ దశలో ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇక్కడ ఈ ఏరియాలో నార్త్లో, సౌత్కి వచ్చే వరకు 188 కిలోమీటర్లు చౌటుప్పల్, ఇబ్రాహీంపట్నం ఏరియాలో అలైన్మెంటు ఇంకా ఫైనల్ కాలేదు. ఆ ఏరియాలో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చిండ్రు ఆల్రెడీ, అక్కడ కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఈ అలైన్మెంట్ మార్చాల్సిందే ఖచ్చితంగా అని రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ. ప్లస్ భూసేకరణ అనేది పెద్ద ఇష్యూగా మారింది దక్షిణ భాగాన. ప్లస్ భూసేకరణ అయిపోతే తప్ప టెండర్స్ చేసే అవకాశం ఉండదు. ఇట్లా ప్రాథమిక స్టేజ్లోనే ఉంది రీజనల్ రింగ్ రోడ్ అనేది. కనీసం 50% వరకు కూడా రీచ్ కాలేము. దాదాపు 20-25% వరకు అయ్యిందేమో. భూసేకరణ దగ్గరనే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. చాలామంది రైతులు కోర్టులో ఉన్నారు, కోర్టుకు పోయినరు, కేసులు వేసిండ్రు. ప్లస్ ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉంది. ఇంకోవైపు ఈ భూసేకరణ విషయంలో భూసేకరణకు 50% సెంట్రల్ డబ్బులు పెడితే 50% రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉందో లేదో తెలియదు భూసేకరణకు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసేకరణ జరిగింది లేదు, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళు డబ్బులు ఆల్రెడీ ఇప్పటిదాకా జరిగిన భూసేకరణ కోసం కొంత డబ్బులు డిపాజిట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ డబ్బులు లేవు, ఇప్పుడు అక్కడ బడ్జెట్ కేటాయించలేదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంటుందా ఉండదా? రీజనల్ రింగ్ రోడ్ ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో పెద్ద కారిడార్ ఏర్పాటు చేయబోతున్నాం, ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత, సెంట్రల్ బడ్జెట్ చూసిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఆగిపోతుందేమో, రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు కాదేమో, రీజనల్ రింగ్ రోడ్కి ఇంకా చాలా టైం పడుతుందేమో, ఇప్పటికిప్పుడు నిన్న మొన్నటి దాకా లోక్సభ ఎలక్షన్స్ ముందు ఉన్నంత స్పీడ్ వరకు బహుశా ఇప్పుడు ఉండకపోవచ్చు అనే ఒక చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే కొంత లాస్ట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన నిధులు నిన్న మొన్నటి దాకా ఖర్చు పెట్టినరు, ఇంకా డబ్బులు కూడా లేవు. మళ్ళీ సెంట్రల్ డబ్బులు ఇస్తే తప్ప భూసేకరణ ముందు పోయే అవకాశం లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రాజెక్టు ముందు ఎక్కడ పోతుంది? రీజనల్ రింగ్ రోడ్ మీద నీళ్ళు కమ్ముకున్నాయా? రీజనల్ రింగ్ రోడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఇదో పెద్ద మనహారం కాబోతుంది అన్నారు. అసలు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య రియల్ ఎస్టేట్ అంతా చాలా పెరిగిపోయింది. రీజనల్ రింగ్ రోడ్ పేరుతోన ఎన్నో వెంచర్లు వచ్చినవి, ఎన్నో ఎకరాలు వెంచర్లు చేసి లక్షలకు అమ్మేసుకున్నారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బడ్జెట్లో కేటాయింపు లేకపోయేసరికి
కేంద్ర ప్రభుత్వం వ్యూహం మారిందేమో, కేంద్ర ప్రభుత్వం దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తలేదేమో, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ కదా చాలా దూరం ఉంటాయి. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో మనసు మార్చుకున్నదన్న చర్చ ఒకటి నడుస్తుంది. దీని మీద ఇంకా ఎవరు క్లారిటీ వాళ్ళని తెలియదు. ఇక్కడ నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పోయినప్పుడల్లా గడ్కరీని కలిసి వస్తూ ఉంటారు. మాకు విజయవాడ హైవే 4 లైన్ రోడ్ వేయాలని నేను సాధించేసిన అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా డైలమాలో పడ్డది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ చెప్పడంతోన మళ్ళీ ఢిల్లీకి పోతే తప్ప దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎనీవే ఇప్పటిదాకా అయిన పనులు అయితే ఇవి ఉన్నాయి. బట్ నెక్స్ట్ ముందు రీజనల్ రింగ్ రోడ్ పనులు పురోగతి ఉంటుందా, లేకపోతే తాత్కాలికంగా ఆగిపోయి తర్వాత మళ్ళీ ఎప్పుడో డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడో వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకు పోతుందా అనేది తెలియదు. బట్ రైతులంతా కూడా చాలామంది రైతులు దీన్ని ఆబ్జెక్షన్ చేస్తున్నారు. నిజంగా రీజనల్ రింగ్ రోడ్ కనుక కేంద్ర బడ్జెట్ రాక ఆగిపోతే ఈ రైతులంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే ఈ రైతు కాకపోతే ఇంకో రైతు పొలంకి వెళ్ళి పోవాల్సిందే. డెవలప్మెంట్లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలన్నప్పుడు ఖచ్చితంగా ఏదో రైతు భూమి కోల్పోక తప్పదు. బట్ ఇప్పుడు ఉన్న రైతులంతా ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. ప్లస్ రేపో మాపో గవర్నమెంట్ డబ్బులు కనుక గవర్నమెంట్ భూముల ధర కనుక పెంచితే కొంత డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా వెనుకపోయినట్టుగా కనిపిస్తుంది. ఎనీవే రీజనల్ రింగ్ రోడ్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం కొంత సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.